హాయ్ ఫ్రెండ్స్, అందరూ క్షేమం అని చెప్పేసి భావిస్తున్నాను. ముఖ్యంగా మిత్రులందరికీ స్వాగతం. సో లేట్ నైట్ వీడియో, బట్ ఏంటంటే స్టిల్ కొంత ఎడ్యుకేషన్ ట్రాన్స్ఫర్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో అనేది చేస్తున్నాను. మార్కెట్లో కొన్ని ప్యాటర్న్స్ అనేది క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తాయి. సో నా మటుకు ఏంటంటే కొన్ని ప్యాటర్న్స్ అనేది బాగా ఫాలో అవుతూ ఉంటాను. దాంట్లో ఈరోజు ఒక స్ట్రాటజీ అనేది షేర్ చేస్తాను. ముఖ్యంగా ఏంటంటే ఏ ఒక్క పర్టికులర్ కాన్సెప్ట్ అయినా సరే మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే బిగ్గర్ పిక్చర్లో చూడాలి. నేను ఇక్కడ ఒకటి చూపిస్తున్నా చూడండి. ఇది వచ్చేసరికి నేను 3 months అంటే ఒక్కొక్క క్యాండిల్ వచ్చేసరికి మనకి 3 monthsకి ఒక క్యాండిల్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. మనం ఇండియా హిస్టరీ అనేది చూసుకున్నట్టయితే ఏ ఒక్క లెవెల్ దగ్గర కూడా ఏంటంటే మనకి ప్రీవియస్ స్వింగ్లో అనేది బ్రేక్ చేయలేదు. ఇక్కడ చూడండి, స్వింగ్లో డబుల్ బాటమ్, స్వింగ్లో ఓకే. మేజర్గా ఏంటంటే స్వింగ్స్ అనేది క్రియేట్ చేసుకుంటూ పోతుంది. బిగ్గర్ పిక్చర్లో మన యొక్క ఇండియా ట్రెండ్ అనేది అప్ ట్రెండ్లో ఉంది. ఓకేనా, దెర్ ఈజ్ నో డౌట్ అనమాట. అయితే అదేవిధంగా ఏంటంటే స్టాక్స్లో కూడా టెంపరీగా నాయిస్ ఉంటుంది. అదే మనం ఇక్కడ కన్వర్ట్ చేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు చూస్తే ఎలా ఉంది, 3 months టైం ఫ్రేమ్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడెక్కడ స్టార్ట్ అయింది 200 దగ్గర, 200 దగ్గర సంథింగ్. అక్కడ నుంచి కూడా ఏంటంటే ఇప్పుడు దగ్గర 20,000 దాకా వెళ్ళటం అనేది జరిగింది, రైట్. బట్ ఇన్ బిట్వీన్ ఏంటంటే నాయిస్ ఉంది. మనకి డైలీ టైం ఫ్రేమ్ కానీ వీక్లీ టైం ఫ్రేమ్ కానీ చెక్ చేస్తే డెఫినెట్గా డౌన్ ట్రెండ్లు చాలా ఉన్నాయి. సో ఈ విధంగా ఏంటంటే మార్కెట్ని ఫస్ట్ ఏదైనా స్టాక్ అనేది మనం అనలైజ్ చేసేటప్పుడు డైలీ టైం ఫ్రేము, వీక్లీ టైం ఫ్రేము చూసే ముందు మనం మంత్లీ టైం ఫ్రేమ్ అనేది చెక్ చేయాలి. ఎందుకంటే దానివల్ల ఏంటంటే షార్ట్ టర్మ్ నాయిస్ అనేది తీసేయబడుతుంది అండ్ మనకేంటంటే ఒక క్లియర్ పిక్చర్ రావటం అనేది జరుగుతుంది. ఎనీహౌ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అనేది చూపిస్తాను మీకు. అయితే మనం షార్ట్ టర్మ్ ట్రేడ్స్ చేస్తుంటాం, ఇన్వెస్టర్స్ కాదు కాబట్టి మనం అట్లీస్ట్ ఏంటంటే వీక్లీ టైం ఫ్రేమ్, మంత్లీ టైం ఫ్రేమ్ అనేది చెక్ చేసుకుంటే బెటర్ రిజల్ట్స్ అనేది వస్తుంటాయి. ఇక్కడ చూడండి, మనకి ఏమైంది, మార్కెట్ ఇక్కడ స్టార్ట్ అయింది 185 దగ్గర, దాని తర్వాత స్ట్రాంగ్గా పైకి వెళ్ళింది. దీన్ని మనం ఏమంటామంటే ఎక్స్పాన్షన్ అంటాం. ఆల్రెడీ అక్కడ నుంచి డౌన్ సైడ్ నుంచి స్టార్ట్ అయిపోయి పైకి వెళ్ళింది. మేబీ ఇది రిట్రేస్ అయ్యి ఉండొచ్చు. అగైన్ ఏంటంటే మనకి ఇక్కడ కన్సోలిడేషన్ తీసుకుంటుంది, రైట్. ఇంత స్ట్రాంగ్ మూవ్ వచ్చిన తర్వాత చూడండి, స్ట్రాంగ్ మూవ్ వచ్చి కన్సోలిడేషన్ తీసుకుంటుంది. సింపుల్గా ఇది ఏంటంటే ఫ్లాగ్ అంటాం. ఫ్లాగ్ మనం ఇదేమో పోల్ అంటాం, ఇది ఫ్లాగ్ అంటాం, రైట్. అయితే ఇక్కడ ఏదన్నా ఆపర్చునిటీ లాంగ్ సైడే ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడికి వెళ్ళి మనం ఇమీడియట్గా క్యాండిల్ స్టిక్స్ ఫాలో అయ్యి లేకపోతే డిఫరెంట్ ఇండికేటర్స్ వేసేసి ఇక్కడ షార్ట్ చేసే ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే డ్రైవర్ సీట్లో బుల్ ఉంది. ఎందుకంటే నానంటే బుల్ అని చెప్పేసి వెరీ ఇంపల్స్ మూవ్ అనమాట. ఇది మనం చూస్తుంది ఏందో తెలుసా, వీక్లీ టైం ఫ్రేమ్. సో 1, 2, 3, 4, 5, 6, 7 కంటిన్యూస్గా 7 weeks మార్కెట్ని ఏంటంటే డ్రైవ్ చేశారు పైకి. ఆబ్వియస్గా వాళ్ళు ఏంటంటే టైర్డ్ అయిపోతారు, అక్కడ కొద్దిగా రెస్ట్ తీసుకుంటారు, సెల్ చేసేవాళ్ళు చేస్తారు. మేబీ అక్కడ నుంచి కూడా మళ్ళీ మార్కెట్ అనేది ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. ఇది రిపీట్ అవుతుంది. ఇది ఏంటంటే 200 సంవత్సరాల క్రితం నుంచి కూడా రిపీట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ 200 years తర్వాత కూడా ఏంటంటే ఇది రిపీట్ అవుతుంది, అంతే. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద మార్కెట్ అనమాట. బట్ ఇన్ బిట్వీన్ ఏంటంటే ప్లేయర్స్ యాటిట్యూడు అవన్నీ మారుతున్నాయి, బట్ బేసిక్ స్ట్రక్చర్ అయితే మారట్లేదు. కమింగ్ టు ద పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే డైలీ టైం ఫ్రేమ్ అనేది కన్వర్ట్ చేసుకున్నాం. చూడండి, బ్యూటిఫుల్గా మనకి ఇక్కడ కన్సోలిడేషన్ కనిపిస్తుంది. చూడండి, ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్యాటర్న్. ఎప్పుడైతే ఈ యొక్క లెవెల్ అనేది చూడండి చాలా చక్కగా ఫార్మేషన్ జరిగింది. ఇక్కడ ఇది ఒక రెసిస్టెన్స్, ఇది 246.7 or 8. మళ్ళీ ఇది ఒక రెసిస్టెన్స్ అండ్ ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే 1, 2, 3 దగ్గర 3 to 4 times ఏంటంటే మనకు సపోర్ట్ తీసుకుంది. ప్రీవియస్గా మనం వీక్లీ టైం ఫ్రేమ్లో చూస్తేనే మనకేంటంటే బయోకాను బిగ్గర్ పిక్చర్లో స్ట్రాంగ్, దీన్ని ఏమంటామంటే ఇంపల్స్ మూవ్ అంటాం. అంటే వెరీ అగ్రెసివ్ మూవ్ అనేది రావడం జరిగింది. డ్రైవర్ సీట్లో ఎవరున్నారంటే ఆబ్వియస్గా బుల్ అనేవాళ్ళు ఉన్నారనమాట. సో మేబీ మనం ఇక్కడ ఎగ్జాక్ట్గా బుల్ అని చెప్పలేము, బట్ వాళ్ళ యొక్క డైరెక్షన్లో ఉండడానికి ట్రై చేయాలి. ఓకేనా, ఇక్కడ 100% బుల్ ఉన్నాడు, ఇక్కడ నుంచి తీసుకెళ్తాడని గ్యారంటీ లేదు, నోబడీ నోస్. ఓకేనా, బట్ టెక్నికల్ అనాలిసిస్ ఫాలో అయ్యే విధంగా మనం ఏంటంటే అండ్ ప్రస్తుతం ప్రీవియస్గా ఉన్న ట్రెండ్ ఏముంది అనేదాన్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి అదే డైరెక్షన్లో ట్రేడ్ తీసుకుంటే మనకేంటంటే సక్సెస్ రేట్ అనేది పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మేబీ దీంట్లో కూడా షార్ట్ చేసి ఉంటే ఎంతో కొంత ప్రాఫిట్ వచ్చి ఉండొచ్చు. మన సక్సెస్ రేట్ ఈ కేసులో ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం 60, ఇది చాలా ఎక్కువ డౌన్ సైడ్ అనుకుందాం.
బట్ ఒక అప్ ట్రెండ్ అంటే ఐ మీన్ డ్రైవర్ సీటు ఏ డైరెక్షన్లో ఉందనేది మనం కరెక్ట్గా క్యాప్చర్ చేసి ఆ డైరెక్షన్లో తీసుకుంటుంటే ఇది ఇంకొంచెం ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో ఈ యొక్క పర్టికులర్ లెవెల్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే చూడండి స్ట్రాంగ్ కన్సాలిడేషన్ అనేది జరిగింది. ఇక్కడ జరిగినప్పుడు మనం ఏమైనా అండర్స్టాండ్ చేసుకోవాలంటే ఈ యొక్క పర్టికులర్ పాయింట్ దగ్గర రెసిస్టెన్స్ ఉంది, పర్టికులర్ పాయింట్ దగ్గర రెసిస్టెన్స్ ఉంది, ఎప్పుడు బ్రేక్అవుట్ జరుగుతుందా అని చెప్పేసి మనం ఎదురు చూడాల్సి ఉంటుంది. దానికోసం ఏంటంటే మనం షార్ట్ టర్మ్ ట్రేడర్ కాబట్టి మనం లోవర్ టైం ఫ్రేమ్స్కి స్విచ్ చేసుకోవడం జరుగుతుంది. ఇది వెరీ బ్యూటిఫుల్ ప్యాటర్న్ ఫ్రెండ్స్. ఒక రకంగా ఏంటంటే ఇది మేబీ ఇక్కడ డబుల్ బాటమ్ ట్రిపుల్ బాటమ్ అయ్యి ఉండొచ్చు, కానీ లార్జర్ పిక్చర్ అనేది చూసుకున్నట్టయితే చాలా స్ట్రాంగ్గా కన్సోలిడేషన్ తీసుకుంది. దీన్ని సింపుల్గా చెప్పాలి అంటే కూడా మనం వాళ్ళు ఏం చేశారంటే అక్యుములేషన్ అనేది చేసుకున్నారు, అంటే బై చేసుకుంటున్నారు అనమాట ఈ యొక్క పర్టికులర్ స్టాక్ని. బట్ స్టిల్ ఈ యొక్క బ్రేక్అవుట్ జరిగేదాకా మనకు తెలియదు ఇది అక్యుములేషన్ అవ్వచ్చు, లేకపోతే స్లోగా అక్కడి నుంచి కూడా మళ్ళీ కిందకి అవ్వచ్చు. దట్ ఈస్ సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. బట్ ఎనీహౌ మనం ఆ యొక్క పర్టికులర్ లెవెల్ దగ్గర బ్రేక్అవుట్ జరిగినప్పుడు ఛాన్స్ తీసుకోవాలి అనుకుంటే డెఫినెట్గా ఏంటంటే ఛాన్స్ తీసుకోవచ్చు. ఎందుకంటే ప్రివైల్ ట్రెండ్ ఏంటంటే మనకి అప్ సైడ్ ఉంది కాబట్టి ఆ యొక్క డైరెక్షన్లో మనం ఏంటంటే పార్టిసిపేట్ అనేది చేసుకోవచ్చు. సో ఈ యొక్క క్యాండిల్ దగ్గర మనం జనరల్గా ఎలా పార్టిసిపేట్ చేస్తాం? లాంగ్ తీసుకుంటాం. జనరల్గా ఏంటంటే ఫ్రెండ్స్ జనరల్గా బ్రేక్అవుట్ జరిగిందనుకోండి, ఆ బ్రేక్అవుట్ దగ్గర తీసుకుంటాం. అండ్ చాలామంది ఏంటంటే మరీ ఈ క్యాండిల్ దగ్గర ఇనీషియల్గా స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? మనకు కొద్దిగా పెద్దగా అయినా పర్లేదు, కానీ స్టాప్ లాస్ వాళ్ళకి ఇవ్వద్దు అనవసరంగా. అందుకోసం ఏంటంటే ఇక్కడికి రండి. దానికోసం ఈ కేసులో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ క్యాండిల్ కిందే స్టాప్ లాస్ పెట్టుకున్నాను అనుకోండి, ఇక్కడ నా రిస్క్ ఏంటంటే 250 రూపాయలు అనమాట. ఓకే, నేను 3% రిస్క్ అనేది బేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ నేను ఆల్రెడీ ఈ యొక్క టూల్ గురించి డిస్కస్ చేశాను. ఈ టూల్ చాలా హెల్ప్ చేస్తుంది. ఈ పర్టికులర్ ట్రేడ్లో స్వింగ్ ట్రేడ్ అనుకుందాం, బయోకాన్లో 5,000 రూపాయలు అనేది నేను ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. దీంట్లో నేను 3% రిస్క్ తీసుకుందాం అనుకుంటున్నాను. 3% రిస్క్ తీసుకుంటే మన టార్గెట్ ఎంత ఉంటుంది? 6% ఉంటుంది. 1:2 అనేది కంపల్సరీగా మనం ఫాలో అవుతాం అనమాట. ఓకే, నేనైతే ఓకే చేసేసాను. మేబీ ఈ కేసులో చూడండి ఇక్కడ అగ్రెసివ్ స్టాప్ లాస్ అంటాం. అంటే మనకేంటంటే ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ అయింది, ఓన్లీ క్యాండిల్ చూసి స్టాప్ లాస్ అనేది ఈ పాయింట్ దగ్గర పెట్టడం వల్ల ఏం జరుగుద్దంటే ఒక్కొక్కసారి అలా వచ్చి ఇలా వెళ్ళిపోతాడు అనమాట. అందుకని మనం ఏం చేయాలంటే రూమ్ కొద్దిగా పెద్దగా ఇవ్వాలి. ఈ కేసులో మనకి 43 క్వాంటిటీ అనేది రావడం జరిగింది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ స్వింగ్ కింద పెట్టుకుంటున్న స్టాప్ లాస్. ఓకేనా? లేదు అంటే ఈ యొక్క కింద స్టాప్ లాస్ అనేది పెడుతున్నాను. చూడండి స్టిల్ ఏంటంటే మన క్వాంటిటీ తగ్గుతున్నాయి. దీన్ని గమనించండి. మనకి మార్కెట్లో డబ్బులు రాపోయినా పర్లా, మన డబ్బులు సేఫ్గా ఉండాలి. దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి ప్రీవియస్గా ఏమో 43 క్వాంటిటీ అనేది వచ్చినాయి. ఇప్పుడు ఏం చెప్తుంది? 21 క్వాంటిటీ తీసుకోమంటుంది. ఎందుకు? మనం రిస్క్ని పెంచాం ఇక్కడ. బట్ పెంచాలి ఇనీషియల్గా. ఓకే, ఎందుకంటే మనకి ఈ ఒక్క క్యాండిల్ దగ్గర ఎంట్రీ తీసేసుకుంటే మన యాక్యురసీ 90% ఉంటే కానీ మనం ఏంటంటే మార్కెట్లో సర్వైవ్ అవ్వం, మార్కెట్లో ఏంటంటే డబ్బులు రావు అనమాట. బట్ ఒక్కొక్కసారి రీటెస్ట్కి కూడా వచ్చి అలా వచ్చేసి వెళ్ళిపోయిన సందర్భాలు చాలా ఉంటాయి. మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఉండొచ్చు, రైట్? అందుకని ఫస్ట్ ఏంటంటే మేజర్గా రీసెంట్గా ఏదైనా స్వింగ్ ఉందా? ఓకే, ఇక్కడ ఉంది, ఇక్కడ పెట్టుకోండి. ఇంకా అది మరీ దగ్గరగా అనిపిస్తే కూడా కొద్ది దూరంగా వెళ్ళండి. పాయింట్ ఏంటంటే మన రిస్క్ అనేది మారట్లే. ఇక్కడ ఓన్లీ 250 రూపాయలు మాత్రమే మన రిస్క్ ఉంది. ఆ వారు ఏంటంటే క్వాంటిటీ తగ్గినివ్వండి, మనకేంటంటే నో ప్రాబ్లం. ఇక్కడ మనం ఏం చేసుకోవచ్చు? 1:2 ట్రేడ్ అనేది 1:2 అనేది ఇనిషియేట్ చేస్తాం. వచ్చింది, లేకపోతే ట్రైల్ చేసుకుందాం. ఓకేనా? ఒక్కొక్కసారి ఏంటంటే ఇంత పెద్ద టార్గెట్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఎంత ఉంది? స్టాప్ లాస్ 7 రూపీస్ ఉంది. ఇది ఇంట్రాడే కాదు, గుర్తుపెట్టుకోండి. మనం డిస్కస్ చేసుకుంటుంది 1 అవర్ టైం ఫ్రేమ్ అంటే ఆబ్వియస్గా స్వింగ్ పర్పస్ వెళ్ళొచ్చు. కోర్స్ ఇంట్రాడేలో కూడా మనకు రావచ్చు, ప్రాఫిట్ రాదని కాదు. ఇంట్రాడే వస్తే వెల్ అండ్ గుడ్. బట్ ఏంటంటే ప్లాన్ చేసుకున్నాం స్వింగ్ కోసం. ఇక్కడ మనకేంటంటే 7 రూపీస్ ఉంది, 14 రూపీస్ మూవ్ అవుతుందా లేదా అని డౌట్ ఉందనుకోండి, మనం ఏంటంటే పార్షియల్గా ఎగ్జిట్ అవ్వటం అండ్ ట్రైల్ చేసుకోవడం అనేది డిస్కస్ చేద్దాం దాని తర్వాత. అయితే ఇక్కడ చూడండి బ్యూటిఫుల్ కన్సోలిడేషన్ బ్రేక్అవుట్ తర్వాత ఇన్స్టెంట్గా 1:3కి వెళ్ళిపోయింది. ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది మనకి 1:2.9 వచ్చిందనమాట. అంటే మనం ₹2.90 సంపాదించడానికి రూపాయి అనేది తీసుకున్నాం. బట్ ఎనీహౌ మనం కరెక్ట్గా ఇక్కడ 1:3 అంటే ఇక్కడికి వెళ్ళి మనం సెల్ చేయలేం కాబట్టి అట్లీస్ట్ మనం ఏంటంటే 1:2 అయితే పెట్టాము. రీజనబుల్ అమౌంట్ ఆఫ్ రిస్క్ అనేది తీసుకున్నాం. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, నేను చెప్పదలుచుకుంది. అండ్ దిస్ ఈజ్ ద వెరీ బ్యూటిఫుల్ ప్యాటర్న్. ఇక్కడ మంచిగా ప్రశాంతంగా ఆరామ్సే మనకేంటంటే 1:2 అనేది రావడం అనేది జరిగింది.
సో ఈ విధంగా ఏంటంటే మనకి మంచి బిగ్గర్ పిక్చర్లో ట్రెండ్ని ఐడెంటిఫై చేయటం, దాని తర్వాత లోవర్ టైం ఫ్రేమ్స్కి స్విచ్ చేసుకొని మనకి ఏదైనా ఆపర్చునిటీ ఉందా అని చెప్పేసి దాంట్లో పార్టిసిపేట్ చేయడం అనేది ఎప్పుడైతే ప్లాన్ చేసుకుంటామో బెటర్ రిజల్ట్స్ అనేది డెఫినెట్గా వస్తాయి. మరి ఒక ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మార్కెట్లో ఇవన్నీ కూడా రిపీట్ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా, మనకి వీక్లీ టైం ఫ్రేమ్ కానీ డైలీ టైం ఫ్రేమ్ కానీ చూసుకున్నట్టయితే ఇవన్నీ కూడా రిపీట్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ మనకేమైంది మార్కెట్ చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. వీక్లీ టైం ఫ్రేమ్లో ఉన్నాం, రైట్. దాని తర్వాత మార్కెట్ కన్సోలిడేషన్ తీసుకుంది. ఇక్కడ కైండ్ ఆఫ్ ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అనుకోవచ్చు. ఎనీహౌ ఇక్కడైతే కన్సోలిడేషన్ తీసుకుంది, పైకి వెళ్ళింది. ఈ యొక్క లెవెల్స్ దగ్గర మనం అబ్జర్వ్ చేస్తే ఏదన్నా ప్యాటర్న్ ఫార్మేషన్ జరుగుతుందా? మనకేంటి ఇప్పుడు డ్రైవర్ సీట్లో ఎవరున్నారు చూడండి, దిస్ ఈజ్ అన్ ఇంపల్స్ మూవ్ అనమాట ఇక్కడ దాకా. ఓకే, ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతాడా లేదా అనేది క్వశ్చన్ మార్క్. బట్ మనం ఏం చేయాలంటే ఈ డైరెక్షన్లో ఏమన్నా ఆపర్చునిటీ అనేది ఉందా? ఏది డ్రైవర్ సీట్ ఏంటంటే ఆబ్వియస్గా బుల్ కాబట్టి ఆ యొక్క డైరెక్షన్లో ఏమన్నా ఆపర్చునిటీ ఉందా అని చెప్పేసి ప్లాన్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ డైలీ చూస్తే మంచి కన్సోలిడేషన్ అయితే జరుగుతుంది. 1 అవర్ టైం ఫ్రేమ్కి వెళ్దాం, ఇటువంటి బ్యూటిఫుల్ ప్యాటర్న్స్ ఏమైనా ఫార్మేషన్ జరిగినాయి అని చెప్పేసి చూడండి. ఇక్కడ మనకేంటంటే ఇక్కడ అగైన్ ఏంటంటే చాలా కన్సోలిడేషన్ తీసుకుంటుంది, రైట్. చూడండి, ఇంతకుముందు బెస్ట్ ఎగ్జాంపుల్ అనేది మనం స్టాప్ లాస్ గురించి మాట్లాడుకున్నాం కదా, అది ఇక్కడ ఉపయోగపడుతుంది. చాలా లాంగ్ కన్సోలిడేషన్ తీసుకుంది. ఇక్కడ పైకి వెళ్తుంది, కిందకు వస్తుంది, పైకి వెళ్తుంది, కిందకు వస్తుంది, పైకి వెళ్తుంది. చూడండి, సక్సెస్ఫుల్ బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ మనకి ఇది రెసిస్టెన్స్ కదా, ఇది 425 అనేది ఇప్పుడు బ్రేక్అవుట్ అయింది కదా. మనం ఏ డైరెక్షన్లో ఉన్నాం? ప్రీవియస్గా ఏదైతే ట్రెండ్ ఉందో, ట్రెండ్ ఏంటి? బుల్ ట్రెండ్, అప్ ట్రెండ్, అదే డైరెక్షన్లో పార్టిసిపేట్ చేసుకున్నాం కదా. సో ఇక్కడ నేనేమంటున్నానంటే చూడండి, ఈ యొక్క క్యాండిల్ పైన మనం ఎంట్రీ తీసుకుంటాం. ఒకవేళ ఇక్కడ ఒక పాయింట్ అనేది మెన్షన్ చేస్తున్నాను, ఈ క్యాండిల్ పైన మనం ఎంట్రీ తీసుకుంటాం అనుకుందాం. ఇమీడియట్ క్యాండిల్ అలా వెళ్ళేసి ఇక్కడ దాకా వచ్చింది అనుకుందాం. చూడండి, ఈ కొద్దిగా అలా వచ్చి అలా వెళ్ళింది అనుకోండి, మన స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. అందుకని మనం ఏంటంటే స్వింగ్ అనే దానికి ప్రాధాన్యత అనేది ఇవ్వాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో నేను ఈ హైలో ఎంట్రీ తీసుకున్నాను అనుకుందాం. ఈ యొక్క ఇనీషియల్గా ఈ స్వింగ్ దగ్గర పెట్టండి ఇనీషియల్గా, ఓకేనా. ఏది ఈ పాయింట్ దగ్గర ఒకవేళ కొంచెం ఎక్స్పాండ్ చేస్తున్నాను, కొద్దిగా స్లోగా వెళ్తున్నాం, ఓకే. అండర్స్టాండ్ అనేది వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఈ యొక్క పాయింట్ దగ్గర అనుకుందాం ఇమీడియట్ క్యాండిల్ అలా వచ్చేసింది, మన ఎంట్రీ ట్రిగ్గర్ అయిందని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో స్టాప్ లాస్ అయితే ట్రిగ్గర్ అవ్వలేదు, బట్ ఛాన్సెస్ ఉన్నాయి. చూడండి, ఈ క్యాండిల్లో 1, 2, 3, 4, 5 దగ్గర మనం చూస్తున్న 1 అవర్ టైం ఫ్రేమ్ కాబట్టి 5 అవర్స్ మార్కెట్ ఏమైందంటే పుల్ బ్యాక్ తీసుకుంది. ఇంకొంచెం కిందకు వచ్చిందంటే మనం ఈ క్యాండిల్ కిందే పెడితే ఏమైంది? స్టాప్ లాస్ అనేది హంటింగ్ అయిపోతుంది కదా. అందుకని ఫస్ట్ ఇనీషియల్గా కొద్దిగా రూమ్ ఇవ్వండి. ఒకవేళ ఈ కేసులో నేను కొంచెం గ్రీడీగా ఉండి కన్జర్వేటివ్గా ఉండి ఇక్కడ స్టాప్ లాస్ పెట్టాను అనుకోండి, లక్కీ. బట్ ఇక్కడ ఏం చూపిస్తుంది? 19 క్వాంటిటీ చూపిస్తుంది మనల్ని. సేమ్ స్టిల్ మనం ఏమనుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో 5000 అనేది మనం రిస్క్ చేస్తున్నాం. అంటే 5000 రిస్క్ కాదు, 5000 పెట్టి ట్రేడ్ అనేది తీసుకుంటున్నాం. మన రిస్క్ వచ్చేసరికి 3% అనమాట. ఓకే, దాన్ని మీరు 5%, 4% పెట్టుకోవచ్చు. దాని ప్రకారం ఏంటంటే ఇక్కడ చేంజ్ అవుతుంది, అప్ టు 5%, లేదు అంటే 20%. అదేంటంటే కొద్దిగా లెందీగా మనం పెట్టుకోవచ్చు అనమాట స్టాప్ లాస్ అనేది బిగ్గర్ టార్గెట్ కోసం. ఎనీహౌ ఇక్కడ చూడండి 19 క్వాంటిటీ వచ్చినాయి. అండ్ నేనేం చేస్తున్నానంటే ఇదే స్టాప్ లాస్ని ఇంకొంచెం కన్జర్వేటివ్గా వెళ్ళాను. 10 వచ్చినాయి. ప్రీవియస్ కేసులోనేమో 19 క్వాంటిటీ, ఇప్పుడు 10 క్వాంటిటీ వచ్చింది. బట్ దట్స్ ఓకే, ఇక్కడ క్వాంటిటీ తగ్గించుకున్నాం. మన రిస్క్ అయితే రెండిట్లో కూడా సేమే ఉంది. 19 తీసుకున్నప్పుడు 300 రూపాయలు, 250 రూపాయలు రిస్క్ ఉంది. 10 తీసుకున్నప్పుడు 250 ఉంది. బట్ క్వాంటిటీ తగ్గింది. ఇక్కడ మనకి ఏంటంటే గ్రీడ్ అనేది లేదు. మనకి మెయిన్ ఏంటంటే ట్రేడ్ సక్సెస్ అవ్వాలని చెప్పేసి మనం ప్లాన్ చేస్తున్నాం అనమాట, విత్ సేమ్ రిస్క్. సో ఈ కేసులో కూడా మనం కొంచెం బిగ్గర్ రిస్క్ తీసుకున్నప్పుడు కూడా మంచి రివార్డ్ రావడం జరిగింది. ఇక్కడ నుంచి మనకి రూమ్ అనేది వచ్చింది, ఓకేనా. ఇక్కడ నుంచి ఆఫ్కోర్సు 3.7 దాకా వచ్చింది. ఏది మనం ఏమనుకున్నాం ఇనిషియల్గా, ఇది చాలా అగ్రెసివ్ రిస్క్ అనుకున్నాం, అంటే పెద్ద రిస్క్ ఇది. బట్ స్టిల్ చూడండి మంచి రివార్డ్ అయితే ఇవ్వడం అనేది జరిగింది. సో ఈవెన్ ఈ విధంగా మనం ప్లాన్ చేసుకుంటే ఒకవేళ మనం 50-50 సక్సెస్ అయినా సరే లాంగ్ రన్లో సర్వైవ్ అవుతాం. అండ్ లాంగ్ రన్లో ఏంటంటే ప్రాఫిటబుల్గా ఉండడానికి ఆస్కారం, అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, సో నేనేం చెప్పదలుచుకున్నా అంటే మార్కెట్ ట్రెండ్స్ని ఎప్పుడు కూడా ఏంటంటే బిగ్గర్ పిక్చర్లో అనలైజ్ అనేది చేయండి. దాని తర్వాత స్వింగ్ ట్రేడ్ తీసుకునేటప్పుడు మంచి ప్యాటర్న్స్ ఎక్కడ ఫార్మేషన్ జరుగుతున్నాయి అని చెప్పేసి మనం ప్లాన్ చేసుకుంటే ఏంటంటే ఎక్సలెంట్ రిజల్ట్స్ రావడం జరుగుతుంది. సో కొంతమంది ఇండిసెస్లో కూడా ఇటువంటివి ఏమన్నా చెప్పండి అని చెప్పారు. ఇండిసెస్లో కూడా జరుగుతాయి ఫ్రెండ్స్. మనకి ఏంటంటే ఫస్ట్ వీక్లీకి వెళ్దాం. ఈ యొక్క డైలీ ప్రీవియస్ ఎనాలిసిస్ ఏదైనా ఉంటే డిలీట్ చేస్తున్నాను, సరేనా.
మార్కెట్ ఏమవుతుంది ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి, కన్సోలిడేషన్ తీసుకుంటుంది. మనం చూస్తున్న టైం ఫ్రేమ్ వచ్చేసరికి వీక్లీ కన్సోలిడేషన్ తీసుకుంటుంది. ఇక్కడేం రిట్రేస్ తీసుకుంది, ఇక్కడ రిట్రేస్ తీసుకుంది. ఇక్కడ నుంచి కన్సోలిడేషన్ నుంచి ఒక బ్రేక్అవుట్ అయిపోయింది, ఇక్కడ ట్రెండ్ రివర్స్ అయిపోయింది, డబ్ల్యూ ప్యాటర్న్ ఈ విధంగా ముందుకెళ్తుంది. ఆబ్వియస్గా ఇక్కడ కానీ మనకి ఏదైనా ఆపర్చునిటీ వచ్చిందేమో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. దాన్ని బట్టి ఏంటంటే మనం 1 అవర్ టైం ఫ్రేమ్లో రీసెంట్గా ఆపర్చునిటీ వచ్చింది. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే ఆ యొక్క లెవెల్ అనేది మనం మెన్షన్ చేసుకున్నాం, 2 టైమ్స్ వచ్చింది. ఈ యొక్క పర్టికులర్ లెవెల్ దగ్గర మనం అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మనకి డబుల్ బాటమ్ అనేది క్రియేట్ చేసింది మార్కెట్. ప్రీవియస్ ట్రెండ్ ఏంటి, అప్ ట్రెండా డౌన్ ట్రెండా? ఆబ్వియస్గా ప్రీవియస్గా మనకి వీక్లీలో అండ్ ఆఫ్ కోర్స్ మంత్లీలో కానీ డైలీలో కానీ అప్ ట్రెండ్ ఉంది. దాని తర్వాత లాంగ్ కన్సోలిడేషన్, ఇక్కడ రెసిస్టెన్స్, ఇక్కడ ఏమైంది మనకు సక్సెస్ఫుల్ బ్రేక్అవుట్ అయింది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఇన్స్టెడ్ ఏంటంటే మనకు ఒకవేళ ఏదైనా డౌన్ సైడ్ వస్తున్నా ఓకే, మనకి ఈ యొక్క అప్ సైడ్ బ్రేక్అవుట్లో ఏంటంటే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఈ యొక్క పర్టికులర్ పాయింట్ దగ్గర మనం ఏం చేసుకోవచ్చు, వయా స్ప్రెడ్ సైన్ తీసుకోవచ్చు. ఆఫ్ కోర్స్ ఏంటంటే నేనైతే స్ప్రెడ్స్ ప్రిఫర్ చేస్తాను. ఈ యొక్క క్యాండిల్ పైన మనం ఏంటంటే ఇనీషియల్గా ఎంట్రీ తీసుకుంటే ఈ క్యాండిల్ కింద పెట్టుకుంటే ఓకే, ఎందుకంటే ఈ కేసులో వర్కౌట్ అయింది, దట్ ఈస్ గుడ్, ఓకేనా. బట్ నేనేం చెప్తున్నానంటే ఇనీషియల్గా ఏదైతే రీసెంట్ స్వింగ్ ఉందో మరీ అగ్రెసివ్గా ఇక్కడికి వెళ్ళక్కర్లేదు. రీసెంట్గా ఏదైనా స్వింగ్ ఉందా, స్వింగ్ అంటే ఫ్రెండ్స్ ఏం లేదు, మార్కెట్ ఇలా వెళ్తుంది కదా, కొద్దిగా రిట్రేస్మెంట్ తీసుకుంటుంది, మళ్ళీ పైకి వెళ్తుంది, మళ్ళీ స్మాల్ రిట్రేస్మెంట్ తీసుకుంటుంది. దీన్ని మనం ఏమంటామంటే స్వింగ్ అంటాం అనమాట. అటువంటి లోని డిఫెండ్ చేస్తారు బిగ్ ప్లేయర్స్. ఒకవేళ బిగ్ ప్లేయర్స్ అనేది పొజిషన్ తీసుకుంటే అప్ ట్రెండ్లో మనకి హై డౌ థియరీ ఎందుకు వచ్చిందంటే వీళ్ళు యొక్క లెవెల్స్ దగ్గర చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఒకవేళ మార్కెట్ ఏదైనా డిప్ అవుతున్నా కూడా ఇమీడియట్గా అక్కడ రెస్క్యూ చేసే ప్రయత్నం అయితే చేస్తారనమాట. సో ఈ కేసులో మనం ఇమీడియట్ స్వింగ్ ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, రెడ్ క్యాండిల్ వచ్చేసింది, ఇక్కడ పైకి వెళ్ళింది, పుల్ బ్యాక్ తీసుకుని పైకి వెళ్ళింది. ఇది ఆబ్వియస్గా స్వింగ్. ఇక్కడ మనం స్టాప్ లాస్ అనేది తీసుకుంటే ఆఫ్ కోర్స్ 495 పాయింట్స్ ఉంది. మనం వయా స్ప్రెడ్స్ వెళ్ళామనుకోండి, మనకు కావాలనుకుంటే 1000 రూపాయలు రిస్క్ తీసుకోవచ్చు, లేకపోతే 100 రూపాయలు రిస్క్ తీసుకో, లేదా 10,000 రిస్క్ తీసుకోవచ్చు. దట్ ఈజ్ మన ఇష్టం అనమాట. అండ్ ఆఫ్ కోర్స్ రివార్డ్ కూడా లిమిటెడ్గా ఉంటుంది. ఈ కేసులో ఏమైంది మనకి 1:4 రావడం జరిగింది. చూడండి, 1:4.4 అంటే మనం ₹4.40 సంపాదించడానికి ₹1 రిస్క్ అనేది తీసుకున్నాం. సక్సెస్ఫుల్ అనమాట ఇది. అండ్ ఆఫ్ కోర్స్ ఓకేనా. సో దాని తర్వాత మనకి అదే డైరెక్షన్లో ఇక్కడ కూడా ఒక కన్సోలిడేషన్ బ్రేక్అవుట్ అయితే జరిగింది. సో ఎనీహౌ వీడియో అయితే లెంగ్త్ అవుతుంది కాబట్టి డిస్కస్ చేద్దాం. మనకి మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంది, కన్సోలిడేషన్ ఫ్లాగ్ అండ్ హారిజెంటల్గా ఇక్కడైతే బ్రేక్అవుట్ అయింది. మేబీ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. కొద్దిగా రిట్రేస్మెంట్ అయింది, ఇనిషియల్గా కొద్దిగా లాస్ ఉంటుంది. ఈ క్యాండిల్ కింద తీసుకోవచ్చు మన స్టాప్ లాస్, ఎందుకంటే వెరీ బిగ్ స్టాప్ లాస్ ఇది, ఓకేనా, ఎంత పెద్దగా ఉంది కాబట్టి. సో ఆ విధంగా ఏంటంటే మనకి అక్కడ నుంచి ఎంతో కొంత రిటర్న్ అయితే డెఫినెట్గా రావటం అనేది జరిగింది. ఈ విధంగా ఏంటంటే ఫ్రెండ్స్ మనం చక్కగా ప్లాన్ చేసుకొని అండ్ స్వింగ్ ట్రేడింగ్ కానీ ఈవెన్ ఇంట్రాడే ట్రేడింగ్ కానీ చేసుకుంటే మంచి రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. హోప్ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా వాళ్ళు మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ ఫ్రెండ్స్. ధన్యవాదాలు అండ్ గుడ్ నైట్ అందరికి కూడాను. థ్యాంక్ యూ.